డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. లార్డ్ గణేష, విఘ్నేశ్వరుడు మీ జీవితంలో ఉన్న విఘ్నాలను తొలగించడంలో మాత్రమే కాదు, మీకు అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, మీ జీవితం ఒక గ్రోత్ స్టేజ్లోకి తీసుకెళ్లే ఆశీర్వాదం కూడా ఆ విఘ్నేశ్వరుడే ప్రసాదిస్తాడు. మరి మేనిఫెస్టేషన్కి సంబంధించి, విఘ్నేశ్వరుడికి సంబంధించి గణేష్ వెల్త్ రెమెడీ అని ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది, ఒక పరిహారం ఉంది. దానికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం అమ్మవారి ఆశీర్వాదాల ద్వారా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా విని ఆచరణలో పెట్టి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా దండగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం క్లీం కాళీమాత దేవియే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మనందరికీ తెలుసు, విఘ్నేశ్వరుడు గణాధిపతి, గుణగణాల్ని ప్రసాదించేది, గుణగణాలకి అధిపతి మహాగణపతి. మనం ఏ న్యూ బిగినింగ్, ఏ న్యూ రిచువల్ ఏది స్టార్ట్ చేసినా విఘ్నేశ్వరుడిని తలుచుకోకుండా స్టార్ట్ చేసేదే లేదు. విఘ్నేశ్వరుడు మీ జీవితంలో ఉన్న విఘ్నాలను తొలగించడంలో మాత్రమే కాదు, మీకు వెల్త్ని, సిరి సంపదల్ని, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, మీ జీవితానికి ఒక అభివృద్ధిని, మీ జీవితంలోకి గుణగుణాలని ప్రసాదించేది కూడా ఆ విఘ్నేశ్వరుడే. దేర్ ఆర్ ఫ్యూ రెమెడీస్, సింపుల్ రెమెడీస్. ఎవ్రీడే కూడా ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని 21 టైమ్స్ చాంటింగ్ చేయండి. అలానే శుక్రవారం రోజు గరికి పూస అంటాం, గరికి అంటాం. 21 గరికిని, 21 గ్రాస్, 21 గరికి పూసల్ని శుక్రవారం రోజు విఘ్నేశ్వరుడికి ఆఫర్ చేసి కాస్త పసుపు, కాస్త కుంకుమ, కాస్త అక్షింతలేసి ఓం గం గణపతియే నమః, ఓం గ్లౌం గణపతియే నమః, ఆర్ఎల్స్ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని మీరు ఒక 21 టైమ్స్, పాసిబిలిటీ ఉంటే ఒక 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, విఘ్నేశ్వరుడికి ఒక పవర్ఫుల్ 2 కీస్ ఉన్నాయి. ఒకటి రిద్ధి, సిద్ధి. రిద్ధి అంటే ప్రాస్పరిటీ, సిద్ధి అంటే స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ అవేకనింగ్. విఘ్నేశ్వరుడు మీరు అబ్జర్వ్ చేసి చాలా పెద్ద చెవులు ఉంటాయి. అది దేనికి సింబలైజింగ్ అంటే వినడానికి, లిజన్ టు ఆపర్చునిటీస్, వినడం కొరకు అది సింబల్. బిగ్గెస్ట్ టమ్మీ ఉంటుంది, అది దేనికి సింబలైజ్ అంటే అబుండెన్స్కి, పేషెన్స్కి సంకేతము. బిగ్గెస్ట్ ట్రంక్ ఉంటుంది, తొండం, అది దేనికి సంకేతం అంటే స్టెబిలిటీకి, అడాప్టబిలిటీకి సంకేతము. మీకు విఘ్నేశ్వరుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అంటే సింపుల్. కలియుగం కొన్న బెనిఫిట్ ఏంటంటే నామస్మరణం చేసిన చాలు ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు పొందిస్తారు. మీరు ఏది కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ మీద సిగ్నేచర్ పెట్టాలి అన్నా ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అనుకుని 21 టైమ్స్ చాంటింగ్ చేసి మీరు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. విఘ్నాలన్నీ పటాపంచలు అయిపోతాయి. అండ్ ముఖ్యంగా ఫ్రైడే 21 గరికలతో విఘ్నేశ్వరుడికి మీరు పూజించగలిగితే, మీకు చేతనైన ప్రసాదం మీరు పెట్టి, అదే శుక్రవారం రోజు పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి, విఘ్నేశ్వరుడు పాదం దగ్గర, విఘ్నేశ్వరుడు ముందు ఒక కాయిన్ పెట్టండి. ఆ పూజ అయ్యాక కాయిన్ తీసి మీ వ్యాలెట్లో, మీ బీర్వాస్లో పెట్టుకోండి. కన్సిస్టెంట్ మనీ ఫ్లో ఉంటుంది, స్టడీ ఫ్లో ఉంటుంది, గాడ్స్ ఎనర్జీ అందులో ఉంటుంది అని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కాయిన్ మళ్ళీ మీరు ఖర్చు పెట్టవచ్చు, ఇట్స్ ఫైన్, నో వర్రీస్. బట్ ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి సంకేతము, శుక్రవారం శుక్ర గ్రహానికి సంకేతము. ఏమి పూజించాలన్నా ముందు విఘ్నేశ్వరుడికే పూజించాలి. కాబట్టి శుక్రవారం రోజు 21 గరిక మీరు ఆఫర్ చేసి, మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని, అక్కడ వేసిన అక్షింతలు మీరు మీ పైన చల్లుకొని, అక్కడ వేసిన పసుపు కుంక మీరు తిలకంగా ధరించి, అక్కడ పెట్టిన కాయిన్ మీరు వ్యాలెట్స్లో, మీరు మీ యొక్క లాకర్స్లో పెట్టుకుంటే కంటిన్యూస్గా ఏదో విధంగా స్టడీ ఫ్లో ఉంటుంది. ఆ విఘ్నేశ్వరుడు యొక్క అండదండ, విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం మీ మీద పడితే చాలు, విఘ్నాలన్నీ పటాపంచలైపోతే ఇంకా
కార్మిక్ బ్లాక్స్ రిలీజ్ అయిపోతే న్యూ ఆపర్చునిటీస్కి, న్యూ బిగినింగ్స్కి డోర్స్ ఓపెన్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మీ మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ పైన, మీ కుటుంబ సభ్యుల మీద ఉంటే గనక. మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతా ఉంది. దీన్ని మీరు ఏంది, ఇది పరిహారమా? ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. ఆషామాషా శక్తి లేదు. మన తెలుగు రాష్ట్రాలలో ఎంత బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటామో మనం. మొన్ననే సెలబ్రేట్ చేసుకున్నాం గణేష్ చతుర్థి. ఎందుకు అంత బ్రహ్మాండంగా చేసుకున్నాం? దెర్ ఈజ్ స్ట్రాంగ్ స్పిరిచువల్ బిలీఫ్. ఏంటి? ఆయనే మనకి సిద్ధి, రిద్ధి, మోక్షం, భక్తి, ముక్తి, శుభ్ లాభ్ అన్ని ప్రసాదించేది ఆయనే. మన కుటుంబ సభ్యుల జీవితాల్లో, మన జీవితంలో ఉన్న విఘ్నాలను తొలగించేది కూడా ఆయనే అన్న ఒక అపారమైన స్పిరిచువల్ బిలీఫ్, ఒక నమ్మకం. అదే నమ్మకంతో ప్రతి శుక్రవారం 21 గరికతో మీరు విఘ్నేశ్వరుడికి పూజించండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఒక చిన్న మెడిటేషన్ టెక్నిక్ కూడా ఉంది. ఏమీ లేదు, మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు ప్రశాంతంగా మీరు ఆ సాత్వగుణంలోకి వెళ్ళి తమోగుణం, రాజోగుణం నుండి బయటకు వచ్చి క్లెన్జింగ్ చేసుకొని ఆ ఈస్ట్ తూర్పు వైపు మొహం పెట్టి కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని, ఐస్ క్లోజ్ చేసుకొని, మీ ముందు విఘ్నేశ్వరుడు కూర్చున్నారని చెప్పి విజువలైజ్ చేసుకోండి. బంగారపు రంగులో నవ్వుతూ విఘ్నేశ్వరుడు మిమ్మల్ని చూస్తున్నట్టు మీరు ఐస్ క్లోజ్ చేసుకొని విజువలైజ్ చేసుకోండి. అండ్ ఆ విఘ్నేశ్వరుడు మీ జీవితంలో ఉన్న అబ్స్టెకల్స్ని, అడ్డంకుల్ని, అవరోధాలని, ఇబ్బందుల్ని, చెడు కర్మల్ని ఆ విఘ్నేశ్వరుడు లాగేసుకుంటున్నాడు అని మీరు కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకొని ఓం గం గణపతియే నమః అన్న మంత్రాన్ని 21 టైమ్స్ మీరు చాంటింగ్ చేయండి. ఇంకా పాసిబిలిటీ ఉంటే ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గ్లౌం గణపతియే నమః ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయండి. అండ్ లాస్ట్లో రిద్ధి, సిద్ధి, ప్రాప్తి, శుభ్ లాభ్ అనే 5 పదాలు చెప్పాలి. ఓం గం గణపతియే నమః అని చెప్పిన తర్వాత రిద్ధి, సిద్ధి, ప్రాప్తి, శుభ్, లాభ్ ఈ 5 పదాలు చెప్పాలి. ఆ తరువాత అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి కంటిన్యూ అవ్వాలి. అది కామన్. ప్రతి మంత్ర వెనకాతల, ప్రతి ఎఫర్మేషన్ వెనకాతల, ప్రతి ప్రకటన వెనకాతల, ప్రతి ప్రేయర్ వెనకాతల, ప్రతి డిక్లరేషన్ వెనకాతల ఎండింగ్ లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అనేది కామన్ అయిపోవాలి. ఇవన్నీ చేస్తూ కర్మయోగులుగా మీ యాక్షన్, మీ పని మీరు చేస్తే బ్లాకేజెస్ అన్ని పటాపంచలు అయిపోయి న్యూ ఆపర్చునిటీస్కి, న్యూ గ్రోత్కి, అష్టధనలక్ష్ములకి డోర్స్ ఓపెన్ అవుతాయి. తద్వారా స్పిరిచువల్ లిబరేషన్, దైవతత్వంతో కూడిన మోక్షమే కాకుండా సిరి సంపదలను కూడా మీరు, మీ కుటుంబ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఆస్వాదిస్తారు. దేనికి భయపడాల్సిన పనిలే. అందరూ కామెంట్స్లో జై గణేష్ అని టైప్ చేయండి, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అతి త్వరలో సెప్టెంబర్ 30వ తారీఖు నుండి జరగబోతున్న ఒక అద్భుతమైన దైవ కార్యక్రమంలో కలవబోతా ఉన్నాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. జై హింద్, జై భారత్, జై సనాతన్. సో మనం ఎప్పుడు క్లాసెస్ రన్ చేస్తూ ఉంటాం గారు. ఈసారి ఇంకా మీరు అందరికీ కూడా ఇంకా చాలా బాగా ఉపయోగపడేలాగా డిఫరెంట్ గా కొన్ని క్లాసెస్ డిజైన్ చేశారు అని చెప్తున్నారు. దాని గురించి కొంచెం ఈసారి భగవంతుడి ఆశీర్వాదంతో మనం స్టార్ట్ చేయబోతున్న దైవ కార్యక్రమం ఏంటి అంటే డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ విజ్డమ్ అండ్ వెల్త్. డివైన్ 7 ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. డివైన్ 7 అంటే దైవతత్వంతో కూడిన, విశ్వతత్వంతో కూడిన, ప్రేమతత్వంతో కూడిన, దివ్యతత్వంతో కూడిన ఒక పవర్ఫుల్ 7 థింగ్స్ మాట్లాడబోతా ఉన్నాం. అది దేనికి దారితీస్తుంది? ద పాత్ టు ఇన్ఫినిటీ వెల్త్ అండ్ విజ్డమ్. ఇన్ఫినిటీ అంటే అనంతం, అనంత విశ్వ సంపదకి, అనంత విశ్వ జ్ఞానం వైపు దారి తీసుకునేటట్టు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈశ్వరీచ్ఛ, అమ్మవారి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. ఇది ఎప్పుడు నుండి అంటే సెప్టెంబర్ 30th నుండి ఉండబోతుంది. 7 days ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్లో ఉండబోతుంది. ఏమి మాట్లాడబోతా ఉన్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ద హోల్ మేనిఫెస్టేషన్, ఆ డివైన్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ లాస్, నేచర్కి సంబంధించింది, మనీ మేనిఫెస్టేషన్, మెడిటేషన్, మంత్ర, తంత్ర, యంత్ర, రహస్య పరిహారాలు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టచింగ్ నౌ. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మెయిన్లీ మనం దేన్ని టచ్ చేస్తున్నామంటే ఈ డివైన్ 7 ఏదైతే ఉందో ద పాత్ టు ఇన్ఫినిట్ వెల్త్ అండ్ విజ్డమ్ అన్నది ఇప్పటి వరకు ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భూ ప్రపంచంలోనే స్పెసిఫిక్గా దీని కొరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడినా దానికి బీజము ఈ ప్రోగ్రామే మనమే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. భగవంతుడి ఆశీర్వాదం.
లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్, లాట్ ఆఫ్ సాధన, లాట్ ఆఫ్ సేవ, ఇయర్స్ టుగెదర్. ఆ తర్వాత భగవంతుడు అనుగ్రహించిన మోక్ష జ్ఞానమే పంచబోతా ఉన్నాం. అండ్ ఇది కంటి ముందుకు రావడము, చెవు ముందుకు రావడము కూడా భగవంతుడి ఆశీర్వాదం ఉంటే గానీ దెర్ ఇస్ ఎ నో స్కోప్ టు గెట్ ఇన్ టు దట్ సాధన. ఇట్స్ ఎ సాధన. చెడు కర్మలు తొలగిపోతే, పటాపంచులు అయిపోతే, పట్టిందల్లా బంగారం అయితే. దట్ ఈస్ అహం బ్రహ్మాస్మి, దట్ ఈస్ యద్భావం తద్భవతి, దట్ ఈస్ ఎస్ ఎ మ్యాన్ థింక్ హీ ఈస్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారని మన పిఆర్ టీమ్ మనకు అప్డేట్ చేశారు. గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్. సో గురుగారు చెప్పినట్టు మనకి ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ గురించి చాలా మంది ఎన్రోల్ చేసేసుకొని ఉన్నారు. సో చాలా తక్కువ స్లాట్సే ఉన్నాయి. మీరు కూడా ఈ దైవ కార్యానికి కనుక మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా గురుగారితో మనకి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం కూడా మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ప్రాబ్లమ్స్ మీరు షేర్ చేసుకొని గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. వెరీ సూన్ విల్ మీట్. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.